దేవుని వాక్యం చదువుకుందాము. దెసలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించెను గాని ఉగ్రత పాత్రులగుటకు నియమింపలేదు. చాలు. కాబట్టి దేవుడు యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా మానవులకి పరలోక రాజ్యము, నిత్య సంతోషము కనుకనే యేసు ప్రభువారిని లోకానికి పంపించి మనల్ని యేసు క్రీస్తు ప్రభులోనికి నడిపిస్తూ వచ్చాడు. యేసు క్రీస్తు ప్రభువారిలో నడిపించబడిన మనకి శాంతి, సమాధానము, ఆశీర్వాదము, నిత్య సంతోషము, పరలోక రాజ్యము. భూలోకములో మనకు రక్షణ, పరలోకములో మనకు రక్షణ యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా మనకు కలుగుచున్నాయి. అందుకనే దేవుడు తన సొంత కుమారుడు యేసు క్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించి మనల్ని క్రీస్తులోనికి నడిపిస్తూ వచ్చాడు. క్రీస్తులోనికి నడిపించబడిన మనకి రక్షణ, సంతోషము, మనకి పరలోక రాజ్యము. ఎవరైతే దేవుడు క్రీస్తులోనికి నడిపించలేదో వారికి నిత్యనాశనము, అగ్నిగుండము, పరలోక నిత్యనాశనము. వారికి పరలోకం ఉండదు. వారు యుగయుగాలు, తరతరాలు అగ్నిగుండములో పళ్ళు కొరకవలసి ఉంటుంది. కాబట్టి వారు ఎల్లప్పుడూ క్రీస్తుకు దూరస్తులుగాను ఉంటారు, నిత్య నాశంలో ఉంటారు. అయితే క్రీస్తులోనికి నడిపించబడిన మనకి రక్షణ, ఆశీర్వాదము, శాంతి, సమాధానాలు, పరలోక రాజ్యము. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవుని వాక్యం చదువుకోవాలి, దేవుని వాక్య ప్రకారం జీవించాలి. మనము ఖాళీ దొరికినప్పుడల్లా సువార్త ప్రకటించాలి. మనము ప్రార్థన చేయాలి, మనం ఆరాధన చేయాలి, దేవుణ్ణి సంతోషపరచాలి. దేవుని బిడ్డలమైన మనకి ప్రార్థన ద్వారానే ఎక్కువ ఆశీర్వాదం, ప్రార్థనలు ఎక్కువ దీవెన.